మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయున్నది. ప్రవక్త యెషయా గ్రంథంలో ప్రవచించినటువంటి ఒక ప్రవచనాన్ని నేను మీకు ఈరోజు చెప్పాలని ఇష్టపడుతున్నాను. 730 సంవత్సరాలకు పైగా యేసు ప్రభువుని గురించి ప్రవచించిన ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం ప్రవక్త యెషయా ప్రవచించాడు. ఈ ప్రవచనాన్ని ఆయన కొన్ని వందల సంవత్సరాలకు ముందు ప్రవచిస్తే ఆ ప్రవచనం నెరవేర్పు యేసుక్రీస్తు శకంలో యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల సేవాకాలంలో యేసు ప్రభు అనుభవించినటువంటి అనుభవాలన్నిటినీ ప్రవక్తలు ప్రవచించారు. లేఖనాల్లో అవి భద్రపరచబడ్డాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వాక్యం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు, బొత్సు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఈ వాక్యంలో 2 సార్లుగా ఈ మాట ఉంది. అతడు నోరు తెరవలేదు, అతడు నోరు తెరవలేదు. ఎన్నో నిందలు ఆయన మీద వేశారు, అపహాస్యం చేశారు, దూషణగా మాట్లాడారు, తలలూచారు, ఉమ్మి వేశారు. ఎన్ని చేసినా ఆయన మౌనంగా ఉన్నాడు. కారణం ఆ ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నెరవేర్పుగా, ప్రవక్త మీకా ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడేటట్లుగా, ప్రవక్త ఇర్మియా యేసు ప్రభువుని గురించి ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడినట్లుగా ఇవన్నీ జరిగాయి. ఎప్పుడు నోరు తెరవలేదు, ఎందుకు నోరు తెరవలేదు? ఆ వాక్యంలో ఉంది, అతడు దౌర్జన్యం నొందినప్పుడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు అనుభవించినప్పుడు నోరు తెరవలేదు, నీవు రక్షకుడు కదా మమ్మల్ని కూడా రక్షించు అన్నప్పుడు నోరు తెరవలేదు, నువ్వు రాజువా అన్నప్పుడు నోరు తెరవలేదు. కానీ ఏం మాట్లాడవంటే అవును నీవు అన్నట్టే అన్న మాట తప్ప మరొక మాట మాట్లాడేది. ఆయన ప్రవక్త యెషయా చెబుతున్నాడు, బాధించబడ్డాడట, కొరడాలతో కొట్టారు, వీపు నాగట్టి చాలవలి దున్నారు, చిత్రహింస చేశారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన చేతిలో ఉన్న రెళ్ళు తీసుకుని ఆ తల మీద కొట్టారు. ఎన్నో బాధలు భరించాడు తప్ప నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు, బొత్సు కత్తిరించవాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు, మౌనం పాటించాడు. ఆయన ఎవరు అంటే ఈ లోకానికి వధకు తేబడినటువంటి గొర్రె పిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందే 730 సంవత్సరాలకు పూర్వం గొర్రె పిల్ల అని ప్రవచించాడు. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత దైవజనుడు ప్రవక్త యోహాను యేసు ప్రభు అలా వెళుతూ ఉంటే యేసు ప్రభువుని చూసి యేసు ప్రభువుని గురించి తనతో ఉన్న శిష్యులకు కానీ ఆ బోధలు వింటున్నటువంటి ఆ ప్రజలకు కానీ యేసు ప్రభుని పరిచయం చేస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ప్రవక్త యెషయా వధకు తేబడిన గొర్రె పిల్ల అంటే అదే మాట ఎన్ని వందల సంవత్సరాల తర్వాత అండి. యెషయా ప్రవక్త అట్లా అన్నాడని దైవజనుడు యోహానుకి ఏమని తెలుసా? యోహాను అదే మాటని యేసు ప్రభువుని చూపెట్టి
యేసు ప్రభువుని గురించి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఆ తర్వాత ఆ దేవుని గొర్రెపిల్లను గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ దేవుని గొర్రెపిల్ల ఎందుకొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు అంటే, లోక పాపములను మోసుకొని పోవడానికి. దేవునికి మహిమ కలుగును గాక. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఈ దేవుని గొర్రెపిల్ల తన పిల్లల పట్ల అపారమైనటువంటి ప్రేమ కలిగి, లోకంతో కొట్టుమిట్టాడకుండా, లోకంతో పెనవేసుకుని జీవిస్తున్నటువంటి మన ప్రజల కొరకు ఎట్లయినా వారి పాపాల నుంచి విడిపించాలని, పాపం మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని అదిమి పట్టుకున్న ఆ రోజుల్లో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. పాపం చేత మనం మరణం కాకూడదని బైబిల్లో రాస్తుంది. పాపం వలన వచ్చు జీతం మరణం అని. మనం నిత్య మరణాన్ని పొందకుండా, శాశ్వతమైనటువంటి మరణాన్ని పొందకుండా, ప్రభు మనల్ని మరణంలో నుండి విడిపించడానికి, పాప కోపంలో నుంచి తప్పించడానికి, ఆ పాపం అనే వల లేకపోతే చిక్కంలో నుండి చిక్కుపడిపోయినటువంటి మనల్ని తప్పించడానికి, ఇదిగో మన పాపాలన్నీ వీపు మీద పెట్టుకుని మోయడానికి దేవుని గొర్రె పిల్లను ఈ లోకానికి దేవుడు పంపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3:16 రాస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. లోకం కొరకు అనుగ్రహించాడు. లోకంలో పాపంతో పెనుగులాడుతున్న వారి కొరకు ఆయనను అనుగ్రహించారు. మనం అనుకోవచ్చు, లేకపోతే నేను అనుకోవచ్చు, నేనే పాపం చేయలేదు, నా కోసం ఎందుకు ఆయన రావాలి, నా పాపాలు ఎందుకు మోసాడు, నేనేం పాపం చేశాను నేను అనుకోవచ్చు పెద్ద నీతిమంతుల్లాగా. నా వలే మరికొంతమంది అనుకోవచ్చు, నేను పవిత్రుణ్ణి అనుకోవడానికి లేదండి, నేను పరిశుద్ధుణ్ణి అనుకోవడానికి లేదండి, అందరూ పాపం చేశారు. ఒకవేళ మనం తెలిసి పాపం చేయకపోయినా, తెలియక ఏదైనా చేసినా నేను పాపం అని మీతో చెప్పడం కాదు, కానీ మనం జన్మతో పాపంలో పుట్టిన వాళ్ళం. ఆది మానవుడైనటువంటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించి తెచ్చుకున్నాడే, ఆ పాపం సంక్రమించింది స్థిరాస్తిలాగా. ఆ పాపంలో నుంచి ఆయన మనల్ని విడిపించడానికి గొర్రె పిల్లగా ఈ లోకానికి యేసుక్రీస్తును పంపాడు. ఆయన దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్లగా దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు మన కోసం ఏం చేయబడ్డాడంటే, ఆయన మన కొరకు వధించబడ్డాడు. ప్రియులారా, దేవుని గొర్రెపిల్లగా ఇంకా ఆయన మనకేం చేశాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం భక్తిహీనులుగా ఉండి నశించిపోకుండా ఆయన మన కోసం వధించబడ్డాడు. వధించబడిన గొర్రెపిల్ల. ప్రైజ్ ది లార్డ్. ఆది కాండంలో అబ్రహాము ఇస్సాకుల ఆ చరిత్ర మనకు బాగా పరిచయమైంది. నీవు ప్రేమించుచు ఉన్న ఇస్సాకును నాకు బలిగా ఇవ్వు అంటే అబ్రహాం మారు మాట్లాడకుండా తన కుమారుని పట్టుకుని మోరియా పర్వతం మీద బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళాడు. ఇస్సాకును బలిగా ఇవ్వడానికి బలిపీఠం కట్టి, బలిపీఠం మీద ఇస్సాకును పడుకోబెట్టి కత్తెత్తి నరకబోతున్న సమయంలో దేవుని దూత అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం, ఇందువలన నీవు దేవునికి భయపడేవాడవని నాకు తెలుసయ్యా. ఇది ఆ చిన్నవానికి ఏ హాని చేయబాకు. ఒకసారి చూడు, పొదలో చిక్కుకుపోయింది ఒకటి పొట్టేలు, దాన్ని తీసుకునిరా. ఇస్సాకుకు బదులుగా వధించబడింది ఒక గొర్రె. ఆది కాండం 22:13 చదవండి. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడిను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని కుమారునికి బదులుగా గొర్రెను వధించాడు. మన కోసం చేసిన అత్యాగపూరితమైనటువంటి అనుభవం ఏమిటంటే, ఇస్సాకు బలిగా అర్పించబడాలి, కానీ ఇస్సాకుకు బదులుగా ఈ గొర్రె వధించబడింది. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యాన్ని 12వ వాక్యాన్ని కూడా మీరు ప్రారంభించి చదవాలి. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడిను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఆ గొర్రెపిల్ల వధించబడిందో తెలుసా? నేను చేసిన అక్రమాల నిమిత్తం, నేను చేసిన దోషక్రియల నిమిత్తం,
నా వలే అనేకులు, మీరంతా పరిశుద్ధులు, మిమ్మల్ని కాదు నేనిది, నా వలే ఇంకా చాలా మంది ఈ దోష కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అపవిత్రతలో మునిగి తేలే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొరకు ఇదిగో దేవుని గొర్రెపిల్ల వధించబడింది. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో కోట్ల కొలది దూతలు పరలోకంలో చెప్పడం ఒక స్వరం వినబడుతూ ఉంది. మానవాళి చేసిన పాపాల్లో ప్రాయశ్చిత్తంగా వధించబడిన గొర్రెపిల్ల. నా వలే ఒకప్పుడు పాపం చేత కొట్టిమిట్టాడుతూ, పాపాన్ని పడక వేసుకుని, పాపంతో పెనుగులాడుతూ, అక్రమాలు అన్యాయాలు వ్యభిచారపు మత్తు త్రాగుడు జోదం ఈ అతిక్రమాలన్నిటిలో పాలు పొందుతున్న అనేకుల కొరకు గొర్రెపిల్లగా ఈ లోకానికి దిగి వచ్చి ప్రవక్త యెషయా ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడినట్లుగా ఇంత దౌర్జన్యం జరుగుతున్నా, ఇంత అన్యాయపు తీర్పు జరుగుతున్నా, ఒకే పెట్టుగా వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేస్తున్నా, ఏం చేశానని కానీ, నేను చేసిన నేరం ఏమిటని కానీ, నా తప్పిదం ఏమిటని కానీ పెదవి విప్పలేదండి. పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన. కారణం వధకు తేబడినటువంటి గొర్రె పిల్ల. బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎలా మౌనంగా ఉన్నాడు, అలా ఆయన మౌనంగా ఉన్నాడు అంతే. ఆ గొర్రె పిల్ల వధించబడడం ద్వారా లోకంతో పాపంతో పెనవేసుకున్న ఆ మానవాళికి ఏం జరిగింది? ఆ గొప్ప విడుదల, పాపంలో నుంచి విడుదల, శాపంలో నుంచి విడుదల, అతిక్రమంలో నుంచి విడుదల, దాస్యం అనే కాడి నుంచి ఆయన విడిపించి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు గొప్ప విమోచన కలుగ చేసింది. ఈ ఇశ్రాయేలు చరిత్ర ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూడగలిగితే, ఇశ్రాయేలు ఐగుప్తులో దాస్యం అనే కాడి క్రింద 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటే, వెట్టి చాకిరీ చేస్తూ ఉంటే, దేవుడు మోషేను ఐగుప్తుకు పంపి, అహరోనును ఐగుప్తుకు పంపి, అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు దేవుడు మోషే అహరోను ద్వారా జరిగించి చేయించి, ఫరో ముందు ఏం చేసినా ఫరో ఇదిగో ఈరోజు వెళ్ళిపోండి మీరు అంటాడు, తెల్లవారితే వెళ్ళడానికి వీలు పడదు అంటాడు. ఆ తర్వాత మోషే దేవుడికి మొరపెట్టాడు, అయ్యా ఇంకెంతకాలం ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు 10 అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు మీరు చేశారు ఇక్కడ, కానీ ఫరో హృదయం కఠినమైపోయింది అంటే దేవాతి దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేలుల క్షేమం కోసమే ఫరో హృదయం కఠినమైంది. దేవుడు మోషేతో మాట్లాడి, మోషే మీరు ధైర్యంగా ఉండండి అయ్యా, ఐగుప్తులో నా ప్రజలు బాధ నేను చూశాను, ఈ ఒక్కరోజు మాత్రమే ఐగుప్తులో నా ప్రజలు ఉంటారు, తెల్లవారితే ఐగుప్తులో నా ప్రజలు ఉండరు, ఇక బ్రతిమలాడి ఫరో పంపించేస్తాడు, ఇదిగో ఇదే ఆఖరి రోజు, ఐగుప్తులో మీరు ఉండవలసిన రోజు, ఇది ఆఖరి రోజు అని మోషేతో చెప్పి ఇశ్రాయేలు సలవా సమాజాన్ని పిలిపించి వారి కుటుంబాల లెక్క చొప్పున ఒక్కొక్క కుటుంబం వాళ్ళు నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లను తీసుకుని దాన్ని వధించి, కొన్ని వేల సంవత్సరాలకు ముందు మోషేతో దేవుడు మాట్లాడాడు, 100 సంవత్సరాలకు ముందు యెషయాతో మాట్లాడాడు, ఆ తర్వాత క్రీస్తు శకంలో యోహానుతో మాట్లాడుతున్నాడు అదే మాట. గొర్రెపిల్లను ఒకదాన్ని వధించండి, మీ కుటుంబాల లెక్క చొప్పున ఒక్కొక్క కుటుంబానికి నిర్దోషమైన ఏడాది మగపిల్లను, గొర్రెలో కానీ మేకలు కానీ ఒకదాన్ని తీసుకురండి, వధించండి, మీ కుటుంబాల లెక్క చొప్పున దాన్ని భుజించండి, దాని మాంసాన్ని మీరు తినండి, ఒకళ్ళు తినలేకపోతే మరో కుటుంబాన్ని మీరు సహాయం తీసుకోండి, కానీ దాని రక్తం ఉందే, ఆ రక్తం ఏ ఇంట్లో మీరు నివాసం ఉంటున్నారో మీ నివాసం ఉండే ఆ గుడారం, ఆ ఇంటి ద్వారబంధపు పైకమ్మికి 2 నిలువ కమ్మికి గొర్రెపిల్ల రక్తం కనబడాలి. ఏ ఇంటి ద్వారబంధపు కమ్ములు పైకమ్మి 2 నిలువ కమ్ముల మీద ఆ గొర్రెపిల్ల రక్తం కనబడుతుందో సంహార దూత దానిలో ప్రవేశించడు. అర్ధరాత్రి నేను బయలుదేరుతాను, ఏ ఇంటి ద్వారబంధపు కమ్ములకు నిర్దోషమైన నిరపరాధి నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్త గురుతులు లేవో
ఆ ఇంట్లో దాసుడు మొదలుకొని ఐగుప్తు దేశంలో సింహాసనం మీద కూర్చున్న ఫరో చక్రవర్తి వరకు ఆ కుటుంబంలో ప్రతి ప్రథమ సంతానం తొలిచూలు బిడ్డలు చస్తాడు. ఐగుప్తు రాజ్యం స్థాపించబడిన నాటి నుండి ఇప్పటి వరకు ఐగుప్తులో పుట్టే ఘోష ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టదు. ఘోష బయలుదేరుతుంది ఐగుప్తులో. ఫరో తప్పకుండా మిమ్మల్ని పంపేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే చెప్పినట్టుగా ఏడాది నిర్దోషమైన గొర్రెపిల్లని తెచ్చుకున్నారు, వధించారు, మాంసం శుభ్రంగా వండుకున్నారు, తిన్నారు. ఆ రక్తం మాత్రం గుర్తులు వేశారు ద్వారబంధ పైకమికి, 2 నిలువు కమ్ములకి. చదవండి నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో 23వ వాక్యాన్ని. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఆ రక్తమును చూసి యెహోవా ఆ తలుపులు దాటిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పితరుని ఇశ్రాయేలును ఐగుప్తు అనే దాస్యపు కాడి నుంచి, పాపము అనే దాస్యంలో నుంచి వారిని విడిపించి వారిని విమోచించింది ఆ గొర్రెపిల్ల రక్తం. అందుకు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి యేసుక్రీస్తు దిగి వచ్చాడు. ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడితే, విడుదల పొందితే, ఆత్మ సంబంధమైన క్రైస్తవులంగా, ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలుగా మనల్ని ఆయన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని 19వ వాక్యాన్ని చదువుదాం. దైవజనుడు పేతురు కూడా అదే మాట అంటాడు. నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాం. దేవునికి ఒక్కసారి స్తోత్రం చెప్పండి. వధించబడిన గొర్రెపిల్ల ఆ రక్తం చేత మన పితరులను ఇశ్రాయేలును అక్కడి నుంచి విడిపిస్తే, ఆత్మ సంబంధంగా మనల్ని క్రొత్త నిబంధన క్రైస్తవులుగా, పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉండి ఆచారాల ముసుగులో, అలవాట్ల ముసుగులో నలిగిపోతున్నటువంటి మనల్ని యేసుక్రీస్తు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత ఆయన మనల్ని ఆ పాపంలో నుండి, శాపంలో నుండి నిత్య నాశనానికి వెళ్ళిపోకుండా, నిత్య అగాధానికి వెళ్ళిపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా అక్కడి నుంచి ఆయన మనల్ని విడిపించి మనకు విమోచన కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీ పత్రికలో దైవజనుడు పౌలు ఆ 1వ అధ్యాయాన్ని 7వ వాక్యాన్ని ఒక్కసారి చదవండి. దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనం చేసిన అపరాధాలకి శిక్ష లేదండి. ఒకసారి ఈ మాటని కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఏదైనా నేరం చేస్తే, ఏదైనా తప్పిదం చేస్తే, ఏదైనా అక్రమం చేస్తే న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల్లో న్యాయ విమర్శ జరుగుతుంది, జడ్జిమెంట్ జరుగుతుంది. ఆ తర్వాత మనం చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్షించబడతాం. కానీ ఈ గొర్రెపిల్ల రక్తం శిక్షించలేదు. శిక్షించకపోగా ఆ గొర్రెపిల్ల, దిగి వచ్చిన గొర్రెపిల్ల ఏం చేసింది తెలుసా? నేను చేసిన ప్రతి పాపానికి, ప్రతి అక్రమానికి శిక్ష విధించకుండా క్షమాపణ కలుగు చేసింది. ఈ గొర్రెపిల్ల విమోచన మాత్రం కాక మన పాపాలకి క్షమాపణ కలుగు చేసిన గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దైవజనుడు పౌలు రోమాపత్రిక ఆ 8వ అధ్యాయం రాశాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. రాళ్లతో కొట్టి చంపాలని తీసుకొచ్చారే వ్యభిచారం ముందు పట్టబడుతున్నటువంటి ఆ స్త్రీని వాళ్ళు, ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా నీవు పాపివి అని వీళ్ళంతా నీ మీదకు ముద్ర వేశారమ్మా. నువ్వు పాపివి కాదని సర్టిఫై చేయడంలా, నువ్వు పాపివి కావచ్చు, కానీ నేను నీకు శిక్ష విధించనమ్మా. శిక్ష అనుభవించవలసిన మన కొరకు గొర్రెపిల్లగా దిగి వచ్చి శిక్షను రద్దు చేసి
క్షమాభిక్ష మనకు పెట్టాడు ఆయన. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల నా పాప క్షమాపణ, నీ పాప క్షమాపణ కొరకు వధించబడిన గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడి ప్రవచనం నెరవేర్చబడినట్లుగా ఆయన వద్దకు తేబడ్డాడు, వధించబడ్డాడు. ఆ రక్తం మన పితరుని ఇశ్రాయేలుడికి విడుదల, మనకు విమోచన, పాప క్షమాపణ మనకు కలుగు చేశాడు. దైవజనుడు పౌలు ఈ గొర్రెపిల్లను గురించి ఒక మాట వ్రాస్తూ, ఈ గొర్రెపిల్లను పస్కా బలి పశువు అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను. చాలండి, పస్కానే ఆ బలి పశువు మన కోసం వధించబడ్డాడు. భయంకరమైన నరకాగ్నికి ఆహుతి కావలసినటువంటి మనల్ని ప్రేమించిన దేవుడు నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి మన కొరకు బలిగాను అర్పణంగాను ఆయన అర్పించుకున్నాడు. ప్రకటన గ్రంథంలో దేవుని గొర్రెపిల్లని గురించి రాయబడిన మరొక మాట కూడా చదువుదాం. 7వ అధ్యాయంలో 14వ వాక్యాన్ని. దైవజనుడు యోహోను పద్మసు దీవిలో దర్శనం ద్వారా ఈ మాట వ్రాస్తున్నాడు. చదవండి. అందుకు నేను, అయ్యా, అతడు ఇలాగు నాతో, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారయ్యా. దేవుని గొర్రెపిల్లని యోహోను చెప్పాడే, ప్రవక్త యెషయా వధించబడిన గొర్రెపిల్ల అన్నాడే, అయ్యా వీళ్ళు మహాశ్రమలు అనుభవించారయ్యా. 40 రోజుల శ్రమలు కాదయ్యా వీళ్ళు అనుభవించింది. వీళ్ళు నిజమైన క్రైస్తవులయ్యా. వీళ్ళు ప్రతిరోజు శ్రమానుభవం రుచి చూస్తున్నారయ్యా. వీళ్ళు శ్రమలలో అతిశయిస్తున్నారయ్యా. శ్రమ వచ్చినప్పుడు అది మహానందం అనుకుంటున్నారయ్యా. వీళ్ళు వధించబడిందే దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలను ఉతుక్కున్నారయ్యా. వాటిని తెలుపు చేసుకున్నారు. రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, మహిమ వస్త్రం, ఆయన ఇచ్చిన వస్త్రాలు చాలా ఉన్నాయి. ఆ వస్త్రాన్ని రక్తంలో మలినాన్ని ఉతుక్కుని వీళ్ళు పరిశుద్ధులుగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కుంటారో వారు మాత్రమే పరిశుద్ధులు. ఆమేనండి. ఎవరో కొందరే పరిశుద్ధులైతే మనమంతా ఎవరివి? మీరంతా ఎవరు? ధైర్యం లేదా మీకు? పరిశుద్ధత, మీలో పరిశుద్ధత కలిగి ఉన్నామని, మేము రక్తం చేత కడగబడ్డామని, మేము పరిశుద్ధులని చెప్పే ఒప్పుకునే ధైర్యం లేదా మీకు? ఆయన రక్తం చేత మనం కడగబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆయన రక్తం చేత కడగబడతారో వారు పరిశుద్ధులు అని పేరు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం. సియోనులో శేషించిన వారిని, యెరూషలేములో నిలువబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం రక్తం చేత కడగబడ్డాం. ఆమేనానండి. మనం పరిశుద్ధులం. ఆమేనానండి. రోషం తెచ్చుకోండి. రక్తం చేత కడగబడాలి. ఇంకెవరైనా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడకపోతే పరిశుద్ధులు కారు. రక్తం చేత కడగబడాలి. దైవజనుడు మోషే ఈ మాట ఆది కాండంలో చెప్పాడు. 49వ అధ్యాయంలో 11వ వాక్యంలో సగభాగం నుంచి రాసింది. ద్రాక్ష రసములో తమ బట్టలను, ద్రాక్షల రక్తములో వస్త్రములను ఉదుకుకొన్నారు. ద్రాక్షల రక్తం ఏమిటండి? నాయకుడైన మోషే కొన్ని వేల సంవత్సరాలకు ముందే రాశాడు. అది ప్రకటన గ్రంథకర్త పద్మసు దీవిలో దర్శనాన్ని చూసి ఆ దర్శన ప్రకారం రాస్తా వచ్చాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య చెప్పాడు ఈ మాట, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, ఆ ద్రాక్షవల్లి
రక్తంలో ఎవరు తమ వస్త్రాలను ఉతుక్కుంటారో వారు పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇంకా మీకు తేటగా చెప్పాలంటే యోహాను మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 7వ వాక్యాన్ని చదవాలి. యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తం పవిత్రత కలుగు చేసేది, యేసు రక్తం పరిశుద్ధపరిచేది. కారణం ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం, ఆయన రక్తం పవిత్రమైన రక్తం, ఆయన రక్తం నిర్దోషమైన రక్తం, ఆయన రక్తం నిష్కళంకమైన రక్తం. ఆ రక్తంలో ఎవరు తమ వస్త్రాలను ఉతుక్కుంటారో వారు పరిశుద్ధులు. ఆమేనండి. ఆ గొర్రె పిల్ల రక్తంలో మనం వస్త్రాలు ఉతుక్కోవాలి. అది దేవుని గొర్రెపిల్ల, వధించబడిన దేవుని గొర్రెపిల్ల, విమోచించిన దేవుని గొర్రెపిల్ల, పాపాలు క్షమించి శిక్ష విధించకుండా క్షమాభిక్ష అనుగ్రహించిన దేవుని గొర్రెపిల్ల. మనం పాపంలో ఉండగా ఆయన రక్తంలో మన పాపాలు కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసిన గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 17వ వాక్యంలో కూడా ఒక మాట ఉంది చూడండి. గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన స్వహస్తంతో తుడిచివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుదాం. ఇది నూతన యెరూషలేమనే పరిశుద్ధ పట్టణాన్ని గురించి వ్రాయబడినటువంటి మాటలు. ఆ మాటలో దర్శనంలో చూస్తూ యోహాను చెబుతున్న మాట చదువుదాం ఇప్పుడు. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడుకు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపం. ఆ పట్టణంలో విద్యుత్ దీపాలు లేవు, ఫ్లోరోసెంట్ దీపాలు లేవు. ఆ పట్టణంలో గొర్రె పిల్లయే ఆ పట్టణానికి దీపం. గొర్రె పిల్ల దీప కాంతియే ప్రకాశమానమైన వెలుగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ఆ పట్టణంలో దేవాలయం, ఆ గొర్రె పిల్ల ఆ పట్టణానికి దీపం. ఆమేన్. ఆ దీపపు కాంతిలో, ఆ దీపపు మహిమలో గొర్రె పిల్ల దీపంగా ఉన్న ఆ పట్టణానికి పరిశుద్ధులంగా చేరుకుందాం. ఆ ప్రకాశమానం, ఆ మహిమను మనం కూడా పొందుకుందాం. తల వంచండి. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం నాయనా. వధించబడిన గొర్రెపిల్ల, వధించబడడానికి దిగి వచ్చావు తండ్రి. నా పాపముల నిమిత్తం, మా అందరి పాపాల నిమిత్తం ఒక్కసారే కల్వరి శిలువ మీద రక్తాన్ని కార్చి మా కొరకు బలి పశువుగా మారిన ప్రభువా, నీకు స్తోత్రం నాయనా. లోక పాపాలను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా మాకు విడుదల, మాకు విమోచన, శిక్ష లేకుండా క్షమాపణ, ఓ పరిశుద్ధమైనటువంటి జీవితం మాకిచ్చి పరిశుద్ధమైన పట్టణంలో మేము ప్రవేశించుటకు మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి అప్పటి వరకు మమ్మల్ని కాపాడుటకు, కాయుటకు కాపరిగా ఉండి మా కాపరి అయిన గొర్రె పిల్ల నడిపించుటకు దిగి వచ్చిన దేవా, గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి మమ్మల్ని సిద్ధపరిచి ఆ పెండ్లి విందులో పాలు పొందుటకు కృప చేయమని, మమ్మల్ని ఆయత్తపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదాలు
రక్తం చేత కడగబడాలని, పరిశుద్ధులుగా ఈ లోకంలో నిలవబడాలని, పరిశుద్ధుల పట్టణానికి చేరుకోవాలని, ఆ రాజ్య నివాసులుగా మారాలని, గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి చేరుకోవాలని ఆశతో చేతులెత్తి ఆయన వైపు చూపుతున్న ప్రియులైన పిల్లలందరికీ ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి. మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పొచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఈ ఆరాధనకు వెళ్ళకపోతే ఈ మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరి రోజు రాత్రి గుడివాడ హోసన్న ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.